నిర్ధారించింది సిబిఐ వాళ్ళు నిర్ధారించిన రిపోర్ట్ ఈ రోజు మళ్ళా బయటకు వచ్చి కల్తీ నెయ్యి ఉందా లేదంటే దాని గురించి మాట్లాడట్లే, జంతువు గురించి మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పు జరిగింది అనుకునేటప్పుడు తప్పు నిర్ధారణ అయినప్పుడు దానికి సంబంధించిన పనిష్మెంట్ తీసుకోవాలి. తిరిగి వితండవాదం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము మిగతా విషయాలు ఇప్పుడు బాబాయిని హత్య చేయించేసి బయటకు వచ్చే నారాసుర రక్త చరిత్ర రాసినప్పుడు కూడా నిజంగా ఒకసారి రాజకీయంలో వన్ ఆఫ్ ద పార్ట్లే అనుకోవచ్చు ఎవరైనా. కానీ ఈ రోజు దేవుడు ప్రసాదంలో కూడా కల్తీయా? సిగ్గుపడాలి నిజంగా. దేవుడు ప్రసాదం, అందులో వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మీరందరూ కూడా ఎప్పుడైనా తిరుపతి దర్శనానికి నా దగ్గర నుంచి లెటర్లు కూడా తీసుకుని వెళ్తారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ అడుగుతాను, ఏమయ్యా లెటర్ తీసుకెళ్ళావు, కనీసం ప్రసాదం ఏమైనా ఇచ్చావా అని అడుగుతాను. అంటే ప్రసాదానికి ఉన్న ప్రాశస్త్యం అలాంటిది. ఆ ప్రసాదాన్ని కూడా 4-5 రోజులు యాత్ర చేసుకొని ఇంటికి వచ్చి దీపం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ఊరందరికీ పంచి గాని ఆ భక్తులు కూడా తినరు. అంత ప్రసాదం, అంత పవిత్రమైన ప్రసాదాన్ని కూడా కల్తీ చేయాలని ఎలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, భయం అంతకన్నా లేదు, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మరి ఇంత దిగజారిపోతారా, ఇంత మరి ఘాతుకానికి పాల్పడతారా అన్నది కూడా నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు అని అనుకుంటాం, కానీ అటువంటిది ఆయన ప్రసాదంలో కల్తీ చేసి కనీసం అందులో నెయ్యి లేదు. మరి నేను నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నేను ఆ రిపోర్ట్ చదివితే నెయ్యి లేదండి, అందులో పామ్ ఆయిల్ కలిపారు, లేకపోతే రిఫైండ్ ఆయిల్, సమ్ డాల్డా లాంటిది, బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, ఆ సింథటిక్ ఘీ, ఇవన్నీ మిక్స్ చేసి నెయ్యి లేకుండా లడ్డు తయారు చేసి ప్రసాదం అని చెప్పి 235 కోట్లకు పైగా మనీ ట్రాన్సాక్షన్ కూడా జరిగిందంటే నిజంగా వాళ్ళు మనుషులేనా? వాళ్ళకి కనీసం హైందవ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల నమ్మకం ఉందా? కనీసం వాళ్ళు అనకూడదే గాని మనిషిగా బయట బతకడానికైనా బయట తిరగడానికైనా అర్హులా వాళ్ళు? ఎందుకంటే దేనిలోనైనా కల్తీ చేస్తే అయ్యో ఏదో కల్తీ జరిగిందని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితిలో దేవుడి ప్రసాదం మీద కూడా కల్తీ చేసి మళ్ళా తిరిగి బయటకు వచ్చి ప్రగల్భాలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పండి అంటే నిజంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నట్టున్నారు. ఆ ఒక్క సాక్షి పేపర్లు ఏది రాస్తే అదే చదువుతున్నారు ప్రజలందరూ అని అనుకుంటున్నట్టున్నారు. కానీ తప్పది. ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఒక భక్తి ఉంది, వెంకటేశ్వర స్వామి అంటే ఒక సెంటిమెంట్ ఉంది, వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక పవిత్రత ఉంది. ఈ రోజు ఆ పవిత్రత మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొట్టారు. అటువంటిది ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని వాళ్ళందరినీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకొని ప్రజల్ని క్షమించమని అడగండి. కనీసం అందులో ఒక 10% అయినా మీ పాపం పోతుందేమో. మీకు ఒక విషయం అర్థం చేయాలి, ఎలా ఫ్లెక్సీ పెడతారు, ఏమైనా ఫ్లెక్సీ పెడతారు? సిగ్గుండొద్దు అంటే మాకు మేమే కల్తీ చేసుకున్నాము, అందులో నెయ్యి లేకుండా నెయ్యి ఉందని చెప్పి పెట్టుకుంటున్నారా ఫ్లెక్సీలు ఏమైనా? అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెపం నెట్టడానికి చూస్తున్నారే తప్పించి అరే మీ హయాంలో జరిగింది తప్పు అని ఆ రోజు సిబిఐకి వెళ్ళింది ఎవరండి? సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగింది ఎవరండి? ఆ రోజు సిట్ వేసిన తర్వాత మన అది సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు వేసిన సిట్ అది. ఈరోజు దానిలో వచ్చిన నిజాలని కూడా దాచేయాలని చెప్పి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ఒకసారి మేము బహిర్గతం చేస్తాం, సిటీ రిపోర్ట్ బహిర్గతం చేయాలి. ఈరోజు నిజం ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలి. మేము ఈ రోజు రాజకీయాలు మాట్లాడాలంటే 5 నిమిషాలు పనండి, రాజకీయాలు కాదు. ఇక్కడ ఒక సనాతన ధర్మంకి సంబంధించిన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసరికి ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు లెటర్లు, అమ్మ మేము అమెరికా నుంచి వచ్చాము, జర్మనీ నుంచి వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాము, ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్తాము, కొంచెం దర్శనాన్ని ఇప్పిస్తారా? అసలు అంటే అంత పవిత్రంగా భావించి ఆ ప్రసాదం ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్లి పంచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి ప్రసాదాన్ని నెయ్యి లేకుండా కల్తీ చేసి 250 కోట్లు నొక్కేసి మళ్ళా తిరిగి ఏ మొహాలు పెట్టుకొని ఫ్లెక్సీలు పెడతారండి? నాకు అర్థం కావట్లా. ఈసారి ఫ్లెక్సీలు పెడితే పోలీసులు వెళ్ళి తొలగించే పరిస్థితి రాకూడదండి. నేను ప్రజలు కూడా విన్నవించుకుంటున్నా, నిజంగా ప్రజలు కూడా గమనించాలి ఎవరు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్ల కంటే అయ్యో పోనీలే అని వదిలేసే పరిస్థితులు ఆ రోజు వదిలేస్తే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏమంటే సొంత బాబాయిని చంపించేసి ఈ రోజుకి కూడా బాబాయ్ కూతురు నాకు న్యాయం కావాలని తిరుగుతా ఉంటే వాటి గురించి మాట్లాడకుండా ఈ రోజు నారాసుర రక్త చరిత్ర పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చంపించేశారని ఆ రోజు మాట్లాడి ఇదే విధంగా నెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు ఆ నెయ్యిలోని మొత్తం టెండర్లన్నింటినీ కూడా మ్యానిపులేట్ చేసి
అసలు పాల సరఫరా లేని వాడికి ఏమో నెయ్యి టెండర్ ఇచ్చి పాల సరఫరా లేదు. 4 లక్షల లీటర్ల పాల సరఫరా ఉండాలి టెండర్ ఇవ్వాల్సిన కంపెనీకి. అది కూడా లేదు, అది కూడా ఎత్తేసారు టెండర్ లో, అదే అవసరం లేదని ఎత్తేసారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న టెండర్లు ఇచ్చి కంపెనీలకు ఇచ్చి అందులో వైవి సుబ్బారెడ్డి పిఏ సాక్షాత్ అందులో హవాలా డబ్బులు తీసుకున్నాడని చెప్పి క్లియర్ గా అందులో మెన్షన్ చేసి ఉంది. ఈ రోజుకి కూడా అరే తప్పులు చేశారా, లెంపలేసుకోండి అంటే తిరిగి మా మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటే నేను ఒకటే కోరుకుంటున్నా, వాళ్ళ మూర్ఖులు, నేను వాళ్ళని కాదు ప్రజలను అప్పీల్ పెడుతున్నా. ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలకు తెలియాలి ఎవరి వల్ల ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో. ఏమండి, మనం చెప్పులు వేసుకొని ప్రసాదం తింటేనే పాపం అన్నట్టుగా చూస్తాం. అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేశారండి. ఆ కల్తీ చేసి ఈ రోజు కల్తీ ప్రసాదాన్ని మనందరికి పెట్టారండి. 20 లక్షల కోట్ల లడ్డూల్ని ఈ రోజు కల్తీ చేశారండి. ఆ లడ్డూలని మనం తిన్నాం. ఆ బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, ఆ సింథటిక్ గీ, అదే విధంగా పామ్ ఆయిల్, ఇవన్నీ కూడా నెయ్యితో వేసిన లడ్డు ఏమో అనుకుని మనందరం తిన్నాం ఆ రోజు. అరే అది గీతో చేసిందే కాదు, కల్తీ చేశారని ఈ రోజు తెలుసుకుంటుంటే మనం లెంపలేసుకుంటున్నాం కానీ ఆయన లెంపలేసుకోవట్లే. తిరిగి మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఇది గమనించాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి.